నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం. తెలంగాణలో మరో 11 మంది ఐఏఎస్ అధికారుల్ని ప్రభుత్వం బదిలీ చేసింది. మరికొందరికి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న అరవింద్ కుమార్ ను విపత్తు నిర్వహణ శాఖకు బదిలీ చేసింది. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శిగా దాన కిషోర్ ను నియమించిన ప్రభుత్వం ఆయనకు హెచ్ఎండిఏ, సిడిఎంఏ కమిషనర్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా బుర్రా వెంకటేశం ను నియమించిన ప్రభుత్వం కళాశాల సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ గా ఆయనకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణిప్రసాద్ ను నియమించి ఈపీటీఆర్ఐ డైరెక్టర్ జనరల్ గా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆర్ఎండ్బీ శాఖ ముఖ్య కార్యదర్శిగా కెఎస్ శ్రీనివాసరాజును నియమించింది. జీఏడీ కార్యదర్శిగా రాహుల్ బొజ్జాను నియమించిన ప్రభుత్వం ఎస్సీ అభివృద్ధి శాఖ కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు ఇచ్చింది. వైద్యారోగ్య శాఖ కార్యదర్శిగా క్రిస్టీనా, జలమండలి ఎండీగా సుదర్శన్ రెడ్డి, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్ గా టీకే శ్రీదేవి, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శిగా వాకాటి కరుణను నియమించింది. నల్గొండ కలెక్టర్ ఆర్వి కర్ణన్ ను బదిలీ చేసిన ప్రభుత్వం వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ డైరెక్టర్ గా ఆయన్ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీల్లో ఇప్పటికే 2ంటిని అమలు చేసిన కాంగ్రెస్ సర్కార్ మిగిలిన వాటి అమలుపై కసరత్తు చేస్తోంది. ఆర్థిక వనరుల సమీకరణపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఇప్పటికే ఆర్థిక శాఖ అధికారులతో సమావేశమైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆదాయాన్ని పెంచుకునే దిశగా చేపట్టాల్సిన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు. ఆదాయం పెంపునకు ఉన్న అవకాశాలపై ఆరా తీశారు. ఇదే సమయంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడంపై దృష్టి పెట్టారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ తో సమావేశమయ్యారు. తెలంగాణ ఆర్థిక పరిస్థితితో పాటు ఆర్థికాభివృద్ధికి అనుసరించాల్సిన వ్యూహాలపై ఇరువురూ చర్చించారు. కేంద్ర ప్రభుత్వం, ఆర్బీఐ, బ్యాంకులతో ప్రభుత్వ ఆర్థిక సంబంధాలు, అప్పుల విషయంలో అనుసరించాల్సిన ప్రణాళికలపై చర్చించారు. 6 గ్యారంటీలు, ఇతర హామీలతో పాటు అభివృద్ధి పనులకు నిధుల సమీకరణపైన చర్చించినట్లు తెలుస్తోంది. ఆర్థిక పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రఘురాం రాజన్ పలు సూచనలు చేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పాలన పూర్తి ప్రజాస్వామ్యయుతంగా ఉంటుందని తెలంగాణ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. హైదరాబాద్ నుంచి మంతెన వెళ్తున్న శ్రీధర్ బాబును సిద్దిపేటలో కాంగ్రెస్ నేతలు సన్మానించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరిపైనా కక్ష సాధింపు చర్యలు ఉండవన్నారు. గత ప్రభుత్వ విధానాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటే వాటిని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తామన్నారు. ప్రజలకు చెప్పిన మేనిఫెస్టో సహా 6 గ్యారంటీలను అమలు చేస్తామని తెలిపారు. బడ్జెట్లో అన్ని రంగాలకు ప్రాధాన్యం ఇస్తామన్న శ్రీధర్ బాబు యువతకు ఉద్యోగ కల్పన దిశగా చర్యలు చేపడతామన్నారు. టీఎస్పీఎస్సీ ఆధ్వర్యంలో ఏటా జాబ్ క్యాలెండర్ అమలు పరిచి ప్రభుత్వంలోని ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని వివరించారు. 3 రాజధానులకు వ్యతిరేకంగా రాజధాని రైతులు చేపట్టిన ఉద్యమం 4 ఏళ్లకు చేరిన సందర్భంగా నయవంచనకు 4 ఏళ్లంటూ అమరావతి రైతులు నిరసన తెలిపారు. జగన్ 3 ముక్కలాటకు తెరతీసి 4 ఏళ్లైందంటూ తుళ్లూరు శిబిరంలో ఆందోళన చేశారు. మహిళలు ముగ్గులతో నినాదాలు రాశారు. అమరావతి జెండా ఆవిష్కరించి ఆకుపచ్చ బెలూన్లు ఎగరవేశారు. అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలంటూ శిబిరంలో సర్వమత ప్రార్థనలు చేశారు. 3 రాజధానులంటూ కాలక్షేపం చేసిన జగన్ ఇంకో 3 నెలల్లో ఇంటికి పోవటం ఖాయమని రైతులు వ్యాఖ్యానించారు. రైతుల జీవితాల్ని ఆగం చేసిన వాళ్లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని అమరావతి పరిరక్షణ సమితి నేతలు స్పష్టం చేశారు. తుళ్లూరు దీక్షా శిబిరంలో సమావేశం నిర్వహించిన పరిరక్షణ సమితి నేతలు రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు కావాలనే కౌలు చెల్లించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్ ని రాజధాని లేని రాష్ట్రంగా జగన్ మార్చారని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. స్వీయ ఆర్థికాభివృద్ధి ప్రాజెక్టు అమరావతిని 4 ఏళ్లుగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. అత్యాశ, అసూయతో జగన్ తీసుకున్న విధ్వంసకర నిర్ణయాల వల్ల భూములిచ్చిన వేలాది మంది రైతులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే 3 నెలల్లో జగన్ చేసిన తప్పులన్నీ సరిచేస్తామని హామీ ఇచ్చారు. రైతుల త్యాగం వృధా కాదని చంద్రబాబు అన్నారు. సమస్యలు పరిష్కరించాలని ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలు చేపట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. వరుసగా 6వ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలు ధర్నాలు చేపట్టారు. కడప జిల్లా అర్బన్ ఐసీడీఎస్ కార్యాలయం వద్ద అంగన్వాడీల ఆందోళనలో వారి పిల్లలు కూడా పాల్గొన్నారు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలంటూ వైఎస్ఆర్ జిల్లా బద్వేల్లో కళ్లకు గంతలు కట్టుకుని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు సమ్మె చేస్తామంటూ గుంటూరు కలెక్టర్ కార్యాలయం ఎదుట అంగన్వాడీలు బైఠాయించారు. సీఎం జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ ఒంగోలులో అద్దంకి బస్టాండ్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాట్యుటీని అమలు చేయాలని కైకలూరులో డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరించారు.
పార్లమెంట్లో భద్రతా వైఫల్యం ఘటన తీవ్రతను ఏమాత్రం తక్కువగా అంచనా వేయకూడదని ప్రధాని మోదీ అన్నారు. ఇది బాధాకరం, ఆందోళనకరమన్న ఆయన సమిష్టి స్ఫూర్తితో సమస్య పరిష్కారానికి కృషి చేయాలని, గొడవలు మానుకోవాలని విపక్షాలకు హితవు పలికారు. ఈ ఘటన వెనుక ఎవరున్నారో, వారి లక్ష్యాలేంటో తేలాలని దైనిక్ జాగరణకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఇలాంటివి పునరావృతం కాకుండా సమస్య లోతుల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలని వ్యాఖ్యానించారు. ఘటన తర్వాత స్పీకర్ విచారణకు ఆదేశించారని, దర్యాప్తుపై తమకు విశ్వాసం ఉందన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకుంటాయన్న మోదీ దీని వెనుక ఉన్న వ్యక్తుల మూలాలు, వారి ఉద్దేశాలను తెలుసుకోవడం కూడా అంతే అవసరమన్నారు. ఇదే సమయంలో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ సీఎంలుగా కొత్త వారిని ఎంపిక చేయడం పైన ప్రధాని స్పందించారు. నిజానికి వారు ఎంతో కాలం ప్రజల కోసం కష్టపడ్డారని, ఎంతో అనుభవం ఉందన్నారు. ఆర్టికల్ 370 రద్దు సరైందేనని సుప్రీంకోర్టు తాము తీసుకున్న నిర్ణయానికి స్టాంప్ వేసిందని, విశ్వంలో ఏ శక్తి కూడా మళ్లీ ఆర్టికల్ 370ని తీసుకురాలేదని వ్యాఖ్యానించారు. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాజపా మరోసారి చరిత్రాత్మక విజయం దక్కించుకుంటుందన్న మోదీ ఇటీవలి 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు ఆ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని తెలిపారు. సూరత్ లో ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయ భవనం వజ్రాల పరిశ్రమకు పెద్ద ఊపునిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. వజ్రాలు, ఆభరణాల వ్యాపారానికి అంతర్జాతీయ కేంద్రమైన భారత్ లో సూరత్ డైమండ్ బోర్డ్స్ ఎస్డిపి ఏర్పాటు ఆధునిక భారత్ సంకల్పానికి ప్రతీక అని మోదీ కొనియాడారు. ప్రపంచంలోనే అతిపెద్ద కార్యాలయంగా చెప్తున్న ఎస్డిపి భవనాలను ప్రధాని మోదీ ప్రారంభించారు. భారీ ర్యాలీలో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగిన ప్రధాని అనంతరం సూరత్ డైమండ్ బోర్డ్స్ ను ప్రారంభించారు. సూరత్ విమానాశ్రయంలో కొత్తగా అప్గ్రేడ్ చేసిన టెర్మినల్ భవనాన్ని కూడా ప్రధాని జాతికి అంకితం చేశారు. సూరత్ వజ్రాల పరిశ్రమ 8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తోందని, ఈ కొత్త కార్యాలయ ప్రారంభంతో మరో 1,500,000 మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. ఢిల్లీలో ఈ నెల 21న ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఈ నెల 19న విపక్షాల కూటమి ఇండియా సమావేశం జరగనుండగా 2 రోజుల తర్వాత సిడబ్ల్యూసీ భేటీని కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ఈ నెల 19న విపక్షాల కూటమి భేటీలో సీట్ల పంపకాలపైనే ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు నిరుద్యోగం, ధరల పెరుగుదల ప్రధాన అంశాలుగా జరిగే రాహుల్ గాంధీ యాత్రపైన సిడబ్ల్యూసీ భేటీలో చర్చించనున్నారు. పాదయాత్ర సహా హైబ్రిడ్ మోడ్లో ఈ యాత్ర నిర్వహించనున్నారు. త్వరలోనే దీనిపై కాంగ్రెస్ తుది నిర్ణయం తీసుకునుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటమిపై కూడా సిడబ్ల్యూసీ భేటీలో చర్చించనున్నారు. ఓటమికి గల కారణాలను కాంగ్రెస్ పార్టీ సమీక్షించుకుని 2024 సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కానుంది.